మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. My name is Jesus Murali Mohan, advocate, practicing for the last more than 40 years at Rajahmundry Courts. ఒకే భూమి ఇద్దరి పేరు మీద ఉంటే ఒరిజినల్ వారిని గుర్తించడం ఎలా అన్న ప్రశ్న, ఇది చాలా కామన్గా వస్తున్న సమస్య ప్రస్తుతం. ఒక ఆస్తి ఇద్దరు దస్తావేజు పుచ్చుకొని వస్తే, అంటే ఏ అన్న అతని ఆసామి, బి అన్న ఆసామి ఇద్దరు తొల దస్తావేజు పుచ్చుకొచ్చి ఒకటే ఆస్తికి వస్తే అందులో ఒరిజినల్ వారిని గుర్తించాలి అంటే ఆ ఇద్దరి యొక్క దస్తావేజుల యొక్క ప్రీవియస్ రికార్డు ఏది రిఫర్ చేశారో ఆ ప్రీవియస్ రికార్డు తాలూకు దస్తావేజులు ఒరిజినల్స్ కూడా చూడాలి. ఆ ప్రీవియస్ రికార్డు దస్తావేజులు కూడా ఒరిజినల్స్ తెస్తే దానికి ముందు ప్రీవియస్ రికార్డు ఏముందో చూసుకుంటూ వెళ్ళాలి. అలాగా ఈ ప్రాపర్టీ, ఆరిజిన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎక్కడ మొదలైందనే విషయం మీద వెనక్కి వెళుతూ అలాగా హిస్టరీ ఆఫ్ ది టైటిల్లోకి వెళ్ళాలి. అప్పుడు ఎక్కడో చోట ఈ ఆస్తికి కామన్ ఓనర్ ఎవరో దొరుకుతారు, ఒక మనిషి దొరుకుతాడు. అక్కడి నుంచి ఆ ఆస్తి ఏ విధంగా వచ్చింది, సంక్రమించిందా అంటే వారసత్వ రీత్యా వచ్చిందా లేదా దస్తావేజుల రీత్యా కాగితపూర్వకంగా వచ్చిందా అన్న విషయాలు అప్పుడు చూడాలి. ఆ విధంగా ప్రతి కాగితాన్ని పరిశీలించాలి. ఒకవేళ దస్తావేజులు రిఫర్ చేయకుండా, పాత కాగితాలు ప్రీవియస్ రికార్డు రిఫర్ చేయకుండా కాగితాల్లో దస్తావేజులు తీసుకొస్తే పూర్వపాస్తిని కానీ దాంట్లో రాసి ఉంటే అప్పుడు ఇది పూర్వపాస్త కాదు తెలుసుకోవాలి అంటే ఆ కుటుంబం యొక్క జీనియాలజీ తెలియాలి. అది కాకుండా సెటిల్మెంట్ రిజిస్టర్, రీసెటిల్మెంట్ రిజిస్టర్ అనే ఓల్డ్ డాక్యుమెంట్స్ బ్రిటిష్ డెవలప్ సెటిల్మెంట్ రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్స్లో ఈ ఇంటి తాలూకు పేరు గల వాళ్ళ యొక్క ఆసాముల పేరు రిజిస్టర్ అయి ఉంటే అది కొంతవరకు గైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఆస్తిని అక్కడి నుంచి మనం ఒకరి తర్వాత ఒకటి గుర్తించుకుంటూ వెళ్ళి చేయాలి. మధ్యలో ఏం చేయాలి, ఈ లోపల ఏం చేయాలంటే ముందు ఈసీలు తీసుకోవాలి. ఆస్తులకి ఈసీ తీసుకుని ఈసీలతో పాటుగా అడంగల్ కాపీలు అని ఉంటాయి. పంచాయతీ ఆఫీసులో అడంగల్ కాపీ, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అడంగల్ కాపీస్, అథెంటికేటెడ్ అడంగల్ కాపీస్ తీసుకుని ఆ అడంగల్ కాపీస్ కూడా వెరిఫై చేసుకుని ఆర్ఓఆర్ అంటారు, రికార్డ్ ఆఫ్ రైట్స్ అని, ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ కాగితం కూడా తీసుకుని ఆ కాగితాలు కూడా చూసుకుంటూ ఆ విధంగా ప్రాపర్టీ యొక్క ఆరిజిన్ ఎక్కడుంది, అక్కడి నుంచి ఎవరెవరు ఆసాములకు వచ్చింది, ఆ ఆసాముల నుంచి మళ్ళీ దాన్ని ఏ విధంగా పంచుకున్నారా లేకపోతే గిఫ్ట్ డీడ్ రాసుకున్నారా, వీలునామాలు రాసుకున్నారా అవి తీసుకుంటూ రాస్తే అప్పుడు ఒక ఆస్తికి మనం ట్రేసింగ్ ఆఫ్ టైటిల్ చేయడం జరుగుతుంది. ఇంత అయిన తర్వాత ఈ దస్తావేజులు రాసిన మనుషులు కరెక్టా కాదా అని వస్తే వాళ్ళ యొక్క ఆ పట్ల ఆసాముల యొక్క ఏం సిస్టర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, వీళ్ళ పిల్లలే కాదా అని తెలుసుకోవడం కోసం అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులకు డెత్, వాళ్ళు కాలం చేస్తే వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు, లేదా తాతలు కాస్తే తాతలు డెత్ సర్టిఫికెట్లు, వాళ్ళ లీగల్ హెయిర్స్ అన్నీ కూడా చూసుకుని వారసత్వం ఆ విధంగా పట్టుకుని ఆ విధంగా దాన్ని ఆస్తిని ట్రేస్ చేయడం జరుగుతుంది. ఈ ట్రేస్ చేసిన తర్వాత అప్పుడు ఈసీలో వెరిఫై చేస్తే దీని మీద ఏదైనటువంటి తనఖాలు కానీ, జప్తులు కానీ, లేక మరి ఏ విధమైనటువంటి దీని మీద కౌలు హక్కులు కానీ ఏమైనా ఉన్నాయా అని తెలుస్తుంది. అప్పుడు దాన్ని ట్రేస్ చేయడం జరుగుతుంది. అంతవరకు ఒక ఆస్తిని ఇద్దరు మనుషుల మీద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అవ్వాలి ఏమిటంటే ఒక మంచి సివిల్ లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పెట్టుకుని చూపించుకుని లేకపోతే ముందుకు ఎవరు కూడా ఈ ఆస్తిని కొనుక్కోవడం కానీ వాళ్ళు చేయకూడదు. చేసిన తర్వాత వచ్చే ఇబ్బందులు చాలా కష్టంగా ఉంటాయి. గట్టెక్కడో చాలా ఇబ్బంది ఉంటుంది. ఇద్దరి పేర్లు ఉండడం అన్నది కూడా నిజంగా చెప్పాలంటే తప్పే ఉండకూడదు. సబ్ రిజిస్ట్రార్ అందువల్లే కొనుక్కునే ముందే ఇందులో ఇద్దరు ఆసాములు ఎవరు ముందు ఉన్నారో చూసుకోవాలి. ఒకవేళ ఒక ఆసామి ముందు కొనేసుకుంటే రెండో ఆసామి ఈసీ చూసుకోవడం కొనుక్కుంటే అతను ఇబ్బంది పడతాడు. అందువల్ల ఏంటంటే ఈసీ ముందు చూసేసుకుంటే తప్ప అసలు రెండు దస్తాలు ఒకేసారి ఉండకూడదు. వాళ్ళు ఉంటే మట్టుకు సప్రెషన్ ఏదో జరిగినట్టే లెక్క. అందులో ఈసీ మన మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో నుంచి ఈసీ అథెంటికేటెడ్గా తీసుకోవడమే కరెక్ట్ తప్ప మామూలు ఈసీ అంటే మన కంప్యూటర్లో తెచ్చినటువంటి ఈసీ తీసుకుంటారు ప్రింట్అవుట్లు, అది మట్టుకు మంచిది కాదు. వెబ్సైట్లో తీసేసుకుంటాం డైరెక్ట్గానే మాకు దొరికేస్తుంది అంటారు, అది వద్దు. కంప్యూటర్ ఈజీ. అది కాకుండా కొంతప్పుడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్సనల్ సెర్చ్ కూడా చేసుకోవడం మంచిది. ఇలాంటప్పుడు రెండు దస్తావేజులు ఒకళ్ళ పేరునే ఉన్న వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రెండు దస్తావేజులు పట్టుకు వెళ్ళి పర్సనల్ సెర్చ్ చేసుకుని ఈసీలు చూసుకుని డాక్యుమెంట్ చూసుకుంటే చాలా ఉత్తమం. దస్తావేజుల్లో పూర్వపాస్తి అయి ఉంది నాకు వచ్చేసింది రాస్తే మట్టుకు పూర్వపాస్తి ఎలా వచ్చిందన్న విషయం మీద దానికి సంబంధించినటువంటి పెద్దల ఆస్తులు ఏమున్నాయి, దానికి సంబంధించిన కాగితాలు ఏమున్నాయి అన్నీ వాకప్ చేసుకుని తీసుకుని దానికి సంబంధించిన జీనియాలజీ చూసుకుని అప్పుడు కానీ కొనడం అనేది చేయకూడదు. ముందుకు వెళ్ళకూడదు ట్రాన్సాక్షన్స్కి.